మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములను తలంచుటకు గాను దైవ సాన్నిధ్యములోనికి మనం అందరము వచ్చి ఉన్నాము గనక మొదటిగా చదవబడిన వాక్య భాగములో ఆయన మనకు అమూల్యమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యము అనగా విలువ కట్టలేని వాగ్దానములు, అనగా మానవ జ్ఞానానికి మించిన, మానవ లెక్కకు వీలు కానటువంటి విలువైనటువంటి వాగ్దానములను దేవుడు మనకిచ్చారని మరి పేతురు గారు మనకు చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు గనుక మొదటిగా మనం చూసినట్లయితే ఆయన వాగ్దానములు అమూల్యమైనవి. మీరు బాగా వినాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. కాబట్టి మొదటిగా చూస్తే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానములు, అందరూ చెప్పాలి, అమూల్యమైనవి. రెండవది చూసినట్లయితే అత్యధికమైనవి, అనగా మన ఊహకు మన జ్ఞానానికి మించినటువంటి వాగ్దానములను దేవుడు మనకు చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. చిన్ననాటి కాలంలో బడిలో చదువుకునేటప్పుడు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా ఒక విషయము కావాలని కోరుకుంటే ఇస్తావా అంటారు. అయితే ఎదుటి స్నేహితురాలు ఏమంటుంది? ఇస్తాను అంటది. అయితే నమ్మకం లేకపోతే నువ్వు ఇస్తావని నాకు ఎలాగో నమ్మకం, అయితే చెయ్యి చాపి ప్రామిస్ అంటదనమాట. సరే, వెంటనే ఈ యొక్క స్నేహితురాలు చేతిలో చెయ్యి వేసి ఏమంటది? ప్రామిస్ అంటది. అయితే మరి ఒకటి చూస్తే అంతకీ నమ్మకపోతే ఇప్పుడు ఎవరు కావాలి సాక్ష్యము? దేవుడే కావాలి. కాబట్టి మరి ఒక మాట అంటారు, ఊరికే ప్రామిస్ అంటే నీకు నమ్మకం లేదు గనక మళ్ళీ ఏమంటారు? గాడ్ ప్రామిస్ అంటారు. అంటే ఎవరి తోడు? దేవునితో ఒట్టు పెట్టుకొని మాట్లాడుకుంటా అనేది చిన్ననాటిలో మనందరము చేసిన పని ఉన్నది. అయితే పేతురు గారు మనకు వ్రాసినటువంటి ఈ పాఠములో ఈ విషయములో తెలియపరిచిన విషయములో మనము చూచినట్లయితే ఆయన మనకు అమూల్యమైన వాగ్దానములను ఇచ్చారు. రెండవది, అత్యధికమైన వాగ్దానములను మనకిచ్చినట్లుగా, మనకు అనుగ్రహించినట్లుగా మనము చదువుకున్నాము. అయితే దేవుని యొక్క వాగ్దానము అధికమైనది ప్లస్ అత్యధికమైనది. అంటే అధికము అనగా కొంతవరకు తెలుసు, అత్యధికము అనగా మన జ్ఞానానికి మించినది అని మనం ఆలోచిస్తూ ఉన్నాము. అయితే మరి ఒకటి చూసినట్లయితే దేవుడు వాగ్దానము చేశాడు అంటే దేవునికి మన అందరము ఒక పేరు పెడితే దేవుడు ఎవరంట? దానకర్త. అందరూ చెప్పాలి, ఎవరండి? కాబట్టి ఆయన దానములు చేసే దేవుడు గనక ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్వాస్యమును, ఆయన దగ్గర ఉన్నటువంటి విలువైన అమూల్యమైన ధననిధులను, దీవెనలను మనకు ధారాళముగా అందచేసే దేవుడు గనక ఆయన దానకర్త అయి ఉన్నాడు. మన దైవజనులు పాడారు, ఉపకారులకు ఉపకారి అయి ఉన్నాడు, ఉపకారులను మించిన ఉపకారి అయి ఉన్నాడు అని నూతన సంవత్సరంలో మనమందరము కూడా ఉపకారములను తలంచి ఆయనను మనము స్తుతించుకున్నాము. ఒక చిన్ని చరణం నేను పాడతాను, మీరు వినండి, నేర్చుకొని తర్వాత పాడుకోండి. రాగాలు వేరైపోతే రోగాలు ఎక్కువైపోతాయి, మూలిగ ఎక్కువైపోద్ది, అర్థం కాదు కదా. ఉపకారి నుతి నీకౌ ఉపకారుల
వీళ్ళు మనకు నేర్పించారు. ఉపకారులను మించిన మహోపకారి మన దేవుడు. అయితే పేతురు గారు వ్రాసిన వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన దానకర్త అయి ఉన్నాడు గనుక తెలియని వారు అడగొచ్చు, అమ్మా దేవుడే దానకర్త అయితే నాకు ఈ పేదరికం ఎందుకు, నేను ఇలాగూ వేదనతో ఎందుకు ఉండాలి, నాకు ఈ కన్నీరు ఎందుకు, అడిగినవన్నీ దేవుడు ఇచ్చేయొచ్చు కదా అనే ప్రశ్న కూడా వేసేవారు లేకపోలేదు గనుక ఆయన ఇచ్చిన దానములలో మొట్టమొదటి దానము ఆయన కుమారుని దానము చేశాడు. యోహాను సువార్త 3:16 మనము చూచినట్లయితే ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో అన్న మాట పరిశుద్ధాత్ముడు వ్రాసారు గనుక ఎంతో అంటే ఎంతో, అంతేనా? అయితే ఒకసారి దైవజన దగ్గరకు వచ్చి అడిగితే చాలా చక్కని సమాధానం చెప్పినట్లు మనం అప్పుడప్పుడు వాక్యములు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఎంత అంటే భూలోకమంత సిరాబుడ్డి, ఆ సిరాబుడ్డిలో కావలసినంత పట్టినంత ఇంకు, అలాగే ఒక పెద్ద భూగోళం అంత కలం తీసుకొని ఆ తోకు దీర్ఘం తీయడానికి ప్రారంభిస్తే ఆదాము గారి మొదలుకొని అంతము వరకు రాకడలో ఆయత్తపడే చివరి విశ్వాసి వరకు ఎంతుంటుందో ఆ యొక్క దీర్ఘము మనము వ్రాయగలిగితే, మరి గీయగలిగితే అంతుంది దేవుని ప్రేమ అన్నారు. గనుక ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత అంటే మన ఊహకు అందనంత. కాబట్టి మొదటిగా దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అంటే ఆయన తనకు ఒక్కడై ఉన్న కుమారుని మన కొరకు ఏం చేశారు, దానముగా ఇచ్చి వేశారు. అది మొదటి వాగ్దానము లేక దానము అని మనం చూడొచ్చు. రెండవది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మనకు దానముగా ఇచ్చి వేశాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 8:32 చూస్తే తన స్వంత కుమారుని మనకివ్వడానికి వెనుతీయని తండ్రి మనం ఏదడిగితే ఇవ్వరు అంటే మనకు అన్నీ ఇస్తారు. గనుక ఆయన ఇచ్చే దానములు ఎన్నో ఉన్నవని మనము గుర్తించిన వారమై ఉన్నాము. మూడవదిగా చూస్తే అనాథలుగా మిమ్మలను విడిచిపెట్టను, మీకు పరిశుద్ధాత్మను పంపుతున్నాను అని ఆరోహణమై వెళుతూ ఉన్న ప్రభువు బిక్కమొహం వేసుకొని దిగులుతో చూస్తూ ఉన్న శిష్యులను ప్రభు పరికించి చూచి, అనాథలుగా మిమ్మలను నేను విడువను, ఎవరిని పంపిస్తాను, పరిశుద్ధాత్మను లేక ఆదరణకర్తను పంపుతాను అని అపోస్తల కార్యములు 1:8 మనము చూస్తున్నాము. మొదటి దానము తన కుమారునిచ్చిన దానము, రెండవ దానము పరిశుద్ధాత్మను మనకు దానముగా ఇచ్చి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. గనుక ప్రియులారా, దిక్కు లేనట్లు మేము దిగనాడి పోను, దిక్కు లేనట్లు మేము దిగనాడి పోను, మీతో మాకు వయ్యున్న పరిశుద్ధాత్మను పంపెదను, ఇదిగో నా శిష్యులారా. కాబట్టి పరిశుద్ధాత్మను దానముగా ఇచ్చారు. ఉదాహరణకు బిడ్డలైన వారిని ఇంటిలో విడిచి ఏదైనా పనిగా వెళ్లాల్సిన తల్లి ఇంట్లో పెట్టి తాళమేసి వెళ్ళిపోద్దా? కానీ ఏం చేస్తుంది, ప్రక్క వారికి అప్పచెప్పి వెళుతుంది, అమ్మా కొంచెం చూసుకోండి, నేను మళ్ళా త్వరగా వచ్చి వేస్తాను. కన్న తల్లికే అంత ప్రేమైతే పరమ తండ్రికి ఇంకెంత ప్రేమ ఉందో. అందుకే వాక్యంలో వ్రాసారు, తల్లి పాలు త్రాగే తన బిడ్డను మరచినా మరుచునేమో కానీ నేను మిమ్మలను మరువను, విడువను, ఎడబాయను, నా అరచేతిలో మిమ్ములను చెక్కుకొని ఉన్నాను అని వ్రాసారు. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఇంకోటి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములో 33,000 వాగ్దానాలు ఉన్నాయంట.
కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ ఆపదలోనైనా, ఏ కష్టములోనైనా ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని మనము లాయర్ వలె లేక ప్లీడర్ గారి వలె దేవునితో మనం ఏం చేయొచ్చు? వాదించవచ్చు. లాయర్ గారి చేతిలో మరి మీరు కోర్టుకెళ్ళి చూస్తే ఏముంటదండి? ఒక కాగితం చుట్టుంటది. ఆ జడ్జి గారు ఒకవేళ ప్రశ్న వేసి నీవు వాదించడం తప్పు అంటే ఆయన ఏమంటాడు? మార్కు సువార్తలో ఉన్నట్లు, యోహాను సువార్తలో ఉన్నట్లు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను వేసే లేక నేను వాదించే ఈ వాదన కరెక్ట్ అంటాడు. కాబట్టి చేతిలో రుజువులు పట్టుకొని వాదించినట్లుగానే చిన్న బిడ్డలైన వారు ఏదైనా కావాలి అంటే సినిమాకు వెళ్తాను అంటారు, వద్దు అంటది. వెళతాను అంటాడు, వద్దు అంటది. చివరికి ఏం చేస్తాడు? బాగా తెలివిగా మరి తల్లిని లాలించి లాలించి ఎలాగైతేనేమి అనిపించుకుంటాడు కదా. ఇంకా చూస్తే మంచి పని హడావుడిలో ఉన్నప్పుడు, బంధువులు ఎవరన్నా వచ్చి మాట్లాడుకున్నప్పుడు ముద్దులు పెట్టి చెవులో ఊది వెళ్ళనా వెళ్ళనా అంటే వదిలించుకోవడానికి తల్లి ఏం చేస్తుంది? వెళ్ళు అంటది. ఇదే సందని పరిగెట్టుకెళ్ళిపోతాడు. తీరా ఇంటికి వచ్చేటప్పటికే కర్ర పట్టుకొని నిలబడుద్ది. ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళాను స్థలం చెప్తాడు. ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళమన్నావుగా, నువ్వు అన్నావుగా. ఎంత చిత్రంగా బిడ్డలైన వారు తెలివిగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటారో మనకు తెలుసు. అంతేకాదు, వారికి ఏదైనా కావాలి అంటే మాట పట్టుకుంటారు. నువ్వు ఇస్తానన్నావుగా, ఇవ్వు అంటారు. ఇచ్చే వరకు వారు మరి మనల్ని విడిచి వెళ్ళరు. అలాగే చిన్ని బిడ్డల వంటి పట్టు మనము కూడా కలిగి ఉండి దేవుని వాగ్దానాలను చేతబట్టుకొని దేవుని దగ్గరకు వెళ్ళి మనము ప్రార్థిస్తే ఏదైనా దేవుడు నెరవేర్చగలరు. అంటే దేవుడు మన చేతిలో చిక్కిపోయినట్లే కదా. ఇంకేం చేస్తావు ప్రభా? అడిగితే ఇస్తానన్నావు కదా, ఇవ్వాల్సిందే. అయితే దైవజనులు అన్నారు, చూడండి, తాళం ఇంటికి తాళం వేస్తాము. ఈ చెవులు మరి తాళాలు సరిగా వాడకపోతే కొన్ని రోజులకి ఏమైపోతాయి? తుప్పైపోతాయి కదా. కాబట్టి ఆ తుప్పైన ఈ తాళం చేత్తో తాళం తీయాలంటే చాలా కష్టం. అందుకని రాయి తెచ్చి పగలగొట్టేస్తామా? పగలగొట్టాం. ఏం చేస్తాం? కష్టమైనా సరే తీయడానికి ప్రారంభిస్తాము. అలాగే దైవజనులైన మన తండ్రి గారు మనకొక తాళపు గుర్తిచ్చారు. ఏంటది? వాగ్దాన మంజరి. కాబట్టి తాళపు గుత్తి తీసుకొని మీకిష్టం వచ్చినప్పుడు మీకిష్టమైనటువంటి వస్తువులను మీరు తీసుకోవచ్చు, ఆహారం తినొచ్చు, కావలసినవని ధరించుకోవచ్చు, దేవునిని మనము స్తుతించవచ్చు. ప్రియులరా, బిడ్డ ఏమైనా అడుగుతాడు, తల్లి అనారోగ్యం చేస్తుందని ఏం చేస్తుందండి? ఆ అరసలుండి బీరువాలో పెట్టి తాళం వేస్తుంది. వాడికేమో తినాలనిపిస్తుంది. తాళం ఎవరి దగ్గర ఉంటది? తల్లి దగ్గర ఉంటది. వెళ్ళి అడుగుతాడు, విసుగొచ్చి ఏం చేస్తుందంటే తాళాలు విసిరేస్తుంది. పోనీ ఆ తాళం గుత్తి పట్టుకున్నాడు, వాడి చేతికి అరిసెలు వస్తాయా? రావు. ఏం చేయాలి ఇప్పుడు? తాళం గుత్తిలో అసలు తాళం ఏదో చూడాలి కదా. ఒకటి పెడితే రాదు, రెండోది పెడితే రాదు. ఇక ఈలోగా వీడికి ఆశ కాస్త చచ్చిపోయి వీడెళ్ళి ఇసిరి వాళ్ళ అమ్మ ముందు పడేస్తాడు. అవునా? ఎందుకంటే వాడు ఆశ తీరలేదు. ప్రియులరా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. వాగ్దాన మంజరి అనగా తాళపు గుత్తి. ఇదిగో, ఒక తాళానికి నీ ప్రార్థన నెరవేరలేదు, దేవుడు ఆ తాళం తీయలేదు, నీకు మనసుకు నెమ్మది రాలేదు, విసుగుకండి, విసుగుదల చెందరాదు. ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు. విసుగున్నచో సిద్ధి ఏమైపోద్దంట? వచ్చే నెరవేర్పు వెనక్కి వెళ్ళిపోద్దంట. దానికి కారణం ఎవరు అంటే నువ్వు నేనే కదా. దేవుడు నెరవేర్చడానికి సమర్థుడే, కానీ మనము నమ్మలేకపోతున్నాము గనక వచ్చే నెరవేర్పు వెనక్కి పోతుంది. కారణం ఎవరు అంటే మనము అవిశ్వాసపడుట, నమ్మలేని స్థితి అని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే 33,000 వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చారు. వాటన్నిటినీ మనము స్వతంత్రించుకొని వాడుకోవచ్చు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారలారా నా దగ్గరకు రండి అని దేవుడే పిలిచారు.
కొన్ని మతాలను లేక పేదలను గొప్పవారిని అన్న మాట దేవుడు అనలేదు. కానీ సమస్తమైన వారు అనగా అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు, అన్ని స్థితుల వారు అందరూ రావచ్చు. ఇంకొక మాట అన్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, చేర్చుకునే దేవుడై ఉన్నారు గనక ఆయన వాగ్దానములు ఎలాంటివి అని కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. చూడండి, నీవు మరి ఏదైనా ఒక కఠినమైన పని లేక నీకు నాకు కలిగి ఉన్న సమయమందు యోబు గారు అంటూ ఉన్నారు, మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు. కాబట్టి ఆయన దేవుడు గనక, శక్తిమంతుడు గనక, మాట ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడు, తన మాటను గౌరవించే దేవుడు, తన మాటను ఘనపరిచే దేవుడు గనక ఆయన మాట ఇచ్చి వెనుకకు తీసుకునే దేవుడు కానే కాదు. సంఖ్యాకాండము 23:19 ఒక మాటనది, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఎవరు చెప్పండి? అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. కాబట్టి ఆయన దేవుడు గనక దేవుడు ఎన్నడూ అబద్ధము లాడరు. ఇంకొకటి, మనకు కావలసిన వెళ్ళ ఆయన మనకు అనుగ్రహించే దేవుడు, చెప్పింది చేసే దేవుడు. అందరూ చెప్పాలి, ఎలాంటి దేవుడండి? మాట తప్పని దేవుడు, చెప్పింది చేసే దేవుడు. దానికి ముందు మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది మనము చెయ్యాలి కదా. కాబట్టి ఆయన చెప్పింది మనము చేస్తే, మనము చెప్పింది లేక మనం అడిగింది ఆయన తప్పక చేసేవారై ఉన్నారు. ఇంకొకటి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 37:5 మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చేసే దేవుడు. అంటే మన జ్ఞానానికి అందని, మన ఊహకు అందని కార్యములను ఆయన చేసే దేవుడై ఉన్నారు. వాక్యంలో ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఉన్నది, మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే దేవుడు. ప్రియులారా, ప్రార్థన అనగా అడుగుట లేక చెప్పుట. అయితే కొన్నిసార్లు మనము దైవ సన్నిధికి వెళతాము, ఏవేవో చెప్తాము, కొన్నేమో మనస్సులోనే ఉంచుకుంటాము, మాట బయటికి రాదు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన ఊహలో ఉన్నవి, మనము మరిచిపోయినవన్నీ నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడై ఉన్నారు గనక ఊహలోని సమస్తమును ఎరిగిన దేవుడు మన దేవుడై ఉన్నారు. ఇంకొకటి మనము గ్రహించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మరి భోజనం కావాలి, ఆకలి అవుతుంది, ఆకలి తీరాలి, ఏం చేయాలి అమ్మా? పని పాట చేయకుండా బాగా అలంకరించుకొని హాయిగా కూర్చొని, యేసయ్య అమ్మగారే కాకాని తోటలో చెప్పారు, భోజనం అయితే కీర్తనల గ్రంథములో 34:10 సింహ పిల్లలు ఆకలిగానే ఉంటాయి, నన్ను నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొదువై ఉండదు అని మంచం మీద కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని నాకు ఆహారం పెట్టు అంటే అది న్యాయమా? న్యాయం కాదు కదా. కాబట్టి నీకు అవసరమైనప్పుడు, నీకు ఆకలైనప్పుడు, కష్టపడిన నీ కష్టమంతా వ్యర్థమైనప్పుడు వాగ్దానమును చేత్తో పట్టుకోండి. ప్రియులారా, ఈ మధ్య ఒక అయ్యగారు ఒక చక్కని మాట చెప్పారు. మరి దేవాలయంలో బోధిస్తూ ఉంటే ఒకసారి ఒక ఆయనకు చాలా కోపం వచ్చి, ఏది కావాలన్నా దేవుడిస్తారని చెప్తారు ఈ క్రైస్తవులు, మరి నేనేమో అలా నిబ్బరంగా ఉండలేకపోతున్నాను అని విసుక్కున్నాడంట. అయితే మరి వృద్ధాప్యంలోనే ఒక తండ్రి గారు చెప్పిన సాక్ష్యము బాగా వినండి. మరి ప్రక్కింట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన గేదెకు రోజు దొంగగడ్డి తెచ్చేస్తాడంటండి. దొంగగడ్డి అంటే ఇతరుల పొలంలో, ఇతరుల యొక్క అదేమంటారండి, కాదు, పొలంలో ఆ వామిలో గడ్డి తెచ్చేస్తాడంట. రోజు తన గేదెకంతా దొంగ తిండే పెడతాడు. సరే, అది తింటుంది, పాలిస్తుంది. ఇలాగుండగా ఈ యాజకుడు అన్నారంట, ఎందుకు నువ్వు అలాగూ చెయ్యకూడని పని చేస్తావు, దొంగతనం చేస్తావు, దేవుణ్ణి అడుగు, విశ్వాసంతో కోరుకో, దేవుడు సహాయం చేస్తారు అంటే నీ దేవుడు గడ్డి కూడా ఇస్తాడా అన్నాడంట. ఓ ఏదైనా ఇస్తారు,
కానీ నీవు మాత్రము నీ మనసు నిర్మలంగా పెట్టుకోవాలి, నువ్వు యథార్థంగా ఉండాలి, కపటం అనేది నీలో ఉండకూడదు అన్నారంట. సరే, అట్లయితే రేపటి నుంచి నేను దొంగతనం చెయ్యను, నీ దేవుడు ఎలా గడ్డి తెచ్చేస్తాడో నా గేదెకు చూస్తాను అన్నాడంట. ఎన్ని రోజులు చూడాలి ఇలాగూ? 1 రోజా 2 రోజులా? పోనీ 3 రోజులు గడువు పెట్టుకున్నారు ఇద్దరు. చేస్తాడు అని దేవుని బిడ్డ ఎలా చేస్తాడో చూస్తాను అని ఈ వ్యక్తి చూస్తా ఉన్నారు. 1 రోజు అయిపోయింది, పాపం గడ్డెక్కిపోయినా గేదె అమ్మా అనలేదు, గడ్డి పెట్టమని అడగలేదు. 2వ రోజు అయిపోయింది, అరుసుద్దేమోనో చూస్తే అరవలేదు. ఇక అరవపోతే గొడవే లేదు కదా, దాని కడుపు నిండా బాగా ఉంది, ఇంతకు ముందు తిన్న గడ్డి అంతా అరగలేదేమో, అలాగే ఉండిపోయింది. చివరికి 3వ రోజు వచ్చేసింది. ప్రియులరా, ఇక ఉండలేక అరవడం మొదలేసింది. ఆ గేదె అరుస్తుంటే ఈయనకి ఎలా ఉంది? హుషారు ఎక్కువ. చూద్దాం ఎలా వేస్తాడో గడ్డి ఆ దేవుడు, ఇప్పుడు తేలిపోద్ది ఆ పాదిరి గారి సంగతి నా సంగతి అనుకొని అది అరుస్తా ఉంటే ఈయన చిందులేస్తా ఉన్నాడు. సరే, అయిపోయింది. ఇక్కడ పాదిరి గారికి తెలుస్తుంది ఈ సంగతి, ఏమీ అంటం లేదు, నా దేవుడు సమర్థుడు, ఆయన శక్తిమంతుడు అని నిబ్బరంగా ఉన్నారు. ఈలోగా ఒక ఆసామి రోడ్డున వెళుతూ ఎవర్రా ఇంట్లో అన్నాడంట. ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మలో నుండి అడిగితే ఏంటి అని ఈయన బయటకు వస్తే, మూర్ఖుడా, ఇందాకటి నుంచి ఆ గేదె ఆకలితో అరుస్తూ ఉంటే గడ్డి నీకు లేకపోతే నా వాములో ఉంది, తెచ్చేసుకోవచ్చు కదా. గొప్ప దేవుడా కాదా? అడిగాడా? వెళ్ళి అడగలేదు. కావాలని కోరుకున్నాడా? కోరుకోలేదు. దయ చూపించాడు. దయగల వారిపై, మీరు పాడతారు నాకు తెలుసు, దయ చూపించే దేవుడు కదా. కాబట్టి ప్రియులరా, ఈయన దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని సహాయం ఉందని చెప్తున్నాడు, నమ్మలేకపోయాడు. అప్పుడు యాజకుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి, అయ్యా క్షమించండి, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని నాకు ఇంతకాలం తెలియదు, నా బ్రతుకంతా కూడా అబద్ధములతోనూ దొంగతనంతోనూ నేను గడిపాను, ఇక నుండి ఆ దేవుణ్ణే నమ్ముకుంటాను అని ఒక చిన్ని సాక్ష్యాన్ని బట్టి ఆ పెద్ద మనిషి మారిపోయాడు. గనుక నీకు భోజనము కావాలి అంటే, నీకు ఆకలిగా ఉంటే నిండు మనస్సుతో యేసు వైపు చూడు. కీర్తన గ్రంథము 34:10లో సింహపు పిల్లలు ఆకలిగొని ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. అన్ని కొదువులను తీర్చే దేవుడు ఉన్నారు అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాము. 2వది చూసినట్లయితే, వస్త్రము కావాలా? నీకు వస్త్రము కావాలంటే మత్తయి సువార్త 6:25లో ఏమి ధరించుకుందమా అని మీ శరీరమును గురించి అయినను, ఏమి తిందుమా అని మీ మరి ఆకలిని బట్టి నీవు దిగులు పడక్కర్లేదు, ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని మీరు దిగులు పడక్కర్లేదు. కానీ దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆవరించి ఉండగా మీ ఆకలిని తీర్చే దేవుడు మీకున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇంకొకటి 30:32లోనే 6:30-32 2 వచనాలు చదివితే వస్త్రములను గురించి దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. మరి ఒకటి సాధారణమైన సమస్య నీకు వచ్చిందనుకోండి, మత్తయి సువార్త 7:11లో ఒక మాట ఉన్నది, అడుగువారికి అత్యధికమైన దీవెన దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు. మరి ఒకటి కాపుదల కొరకు ఏమి చెయ్యాలో దిక్కు తోచదు, ఏమి అనాలో తెలీదు, ఏమి మాట్లాడాలో తెలీదు. ఆ సమయంలో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి రేయి ఎంతటనో మేము హాయిగా నిద్ర పోవా, రేయి ఎంతటనో మేము. కాబట్టి రాత్రి నిద్రపోతూ ఉంటే మనకు గుర్కాలు ఎవరు? దేవదూతలు. మనము ఉన్నవారమా లేని వారమా? అబ్బా, డబ్బున్నోళ్ళకేమో వాచ్మెన్లు ఉంటారు, గుర్కాలు ఉంటారు, కాసేపు ఉంటారు, నువ్వు నిద్రపోగానే ఆయన నిద్రపోతాడు కదా. కానీ మనకు దేవుడిచ్చిన కావలి బంటులు దేవదూతలు ఏనాడు నిద్రపోరు, మనలను కాపాడేవారై ఉన్నారు. గనుక 121వ కీర్తనలో నిన్ను కాపాడువాడు
కునకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువారై ఉన్నారు. ఇంకొకటి, కష్టం వచ్చింది, ఆదరణ లేదు, దిక్కు తోచడం లేదు. అప్పుడేమని పాడాలి? అప్పుడేమని చదువుకోవాలి? దిక్కులేని వాడనో ప్రభో అనక్కరలేదు. మనకెవరున్నారు? దేవుడే దిక్కై ఉన్నారు. సాగిన వాళ్ళు అంటారు, దిక్కున్న చోట చెప్పుకో అంటారు. అయితే ఆ మాటలు మనకు రోషము కలిగించాయి గనుక అందరము ఎక్కడికి వస్తున్నాము? ఎవరితో చెప్పుకుంటున్నాము? ఆ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో చెప్పుకుంటున్నాము. ఒక అమ్మ గుంటూరు నల్ల చెరువులో ఉంటది, ఉందో లేదో ఇక్కడ ఆ అమ్మ పేరు తెలీదు. మరి 10,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చి వడ్డీ వస్తే తిందాం అనుకుంది. సరే, ఆయన 10,000 వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదు. ఒకరోజు ఉండలేక వెళ్ళి, ఏదయ్యా వడ్డీకి ఇస్తావు, దాంతో బ్రతుకుదామని నీకు అప్పిచ్చాను, ఏది డబ్బులు అంటే, డబ్బులు లేవు, గిబ్బులు లేవు, మరి దిక్కున్న చోట చెప్పుకో అన్నాడంట. ఇంకేం చేస్తుంది ఆమె? కోర్టులకు వెళ్ళలేదు, న్యాయం తీర్చేవారు లేరు. ఇక దిక్కెవరు? స్వస్తిశాల దేవుని దగ్గరకు వచ్చింది. అయ్యా యేసయ్యా, నా కష్టార్జితమైన సొమ్ము నేను వారికి బదులిచ్చాను, వడ్డీకి ఇస్తారని కక్కుర్తి పడ్డాను, ఇప్పుడు వడ్డీ లేదు, అసలు లేదు, నా బ్రతికెలాగా, నాకెవరూ దిక్కులేరు అని మరి దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి చెప్పుకుందంట. ఇప్పుడు దేవదాసయ్య గారు ఏం చేయాలి? ఆ అప్పు వసూలు చేసుకొని రావాలి. అయితే మరలా సోమవారం వచ్చేసరికి నా డబ్బు నాకు తెచ్చి అయ్యా అని అప్లికేషన్ పెట్టుకొని పని అప్పచెప్పి వెళ్ళిపోయింది. ప్రియులరా, మరలా వారం అయ్యేసరికి దిక్కున్న చోట చెప్పుకోమన్న ఆ వ్యక్తి తన డబ్బులు కవరులో పెట్టి వడ్డీతో సహా తెచ్చి ఆ అమ్మకి ఇచ్చేశారంట. ఎంత ఆశ్చర్యం కదా! కాబట్టి ఎవరు దిక్కు మనకు? దేవుడే దిక్కు. ప్రసంగికులు అంటూ ఉంటారు ఏమనంటే, నెల ముందు జీతం చేతికి రాగానే బ్యాంకులో నుండి పాడుకుంటా వస్తాడంట. ఏమని? దేవుని ప్రేమ ఇదిగో. 20,000 రూపాయలు చేతిలోకి వచ్చేసాయి కదా, పాడుకుంటా వస్తాడు. నెల అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 16, 17 రోజు వచ్చేటప్పటికి పైసా చేతిలో లేదు. అప్పుడేం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, దిక్కులేని వాడనో ప్రభో. మనకు లేదు ఆ అలవాటు. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్కులు ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయి? పరలోకంలో నుండి. కాబట్టి అక్కడ దాచుకున్న ధనము ఎప్పటికీ చెదరిపోదు గనుక, దొంగలు దోచుకోరు గనుక, మనమిచ్చుచూ ఉన్న దశమ భాగములు, దేవునికిచ్చే కానుకలు ఎక్కడ దాచిపెట్టబడ్డాయి? పరలోకపు ధననిధిలో గనుక మనకు ఏమీ కొదువ లేదు అని మనం ఎరిగిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియులరా, కష్టం వచ్చినప్పుడు చూడండి, ఆపత్కాలములో 50:15 కీర్తన గ్రంథము 50:15లో, ఆపత్కాలమందు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నీకు నేను సమాధానం ఇస్తాను, నీకు జవాబిస్తాను. ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టు, నా దగ్గరకు రా, నాతో చెప్పుకోమని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు గనక వాక్యంలో ఉంది, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే, మనుషులను నమ్ముకుంటే ఏమైపోతాం? మనం మునిగిపోతాం కదా. ఎందుకంటే వాగ్దానం చేస్తాడు, రేపు రా అంటాడు. అసలు రేపు దాకా ఆయన బతుకుంటాడా? ఏమో, రాత్రికే చచ్చిపోయాడు అనుకోండి, రెండో రోజు సమాధికి వెళ్తాం, అవునా? కాబట్టి మనుషులను మీరు నమ్ముకోవద్దు. వారు ఎవరు అంటే మట్టి వారు, లేక మట్టి మనుష్యులు. రాజులను కూడా మీరు నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకోండి? యెహోవాను నమ్ముకోండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. మరి ఒకటి మనం చూసినట్లయితే 55:22 కీర్తనల గ్రంథము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీకు ఉత్తరమిచ్చేవాడు, నిన్ను ఆదుకునే దేవుడు. కాబట్టి మనం భారం ఉందా, కష్టం ఉందా, వ్యాధి ఉందా, రక్షక నా వందనాలు అనే పాటలో శిక్ష భారము, వ్యాధి భారము, ఇంకా పాప భారము ఎవరి మీద వేస్తున్నాము?
ఆ భారము మోస్తానన్న ప్రభు మీద ప్రయాసపడి భారము మోసేవారలారా, అప్పుల భారమైన, నిందల భారమైన, వ్యాధి భారమైన, మూలుగు భారమైన, సమాధానం లేని స్థితి కలిగిన భారమైన ఎవరి మీద వేయడానికి వచ్చాము? ఇందాక ప్రార్థన చేస్తూ ఉంటే టవర్లో ఒక బాబు చేశాడు, స్వస్తి అంటే గుడ్ బై అంట. గుడ్ అంటే మంచి కదా. కాబట్టి ఇదిగో చూడు, కష్టమా గేటు దాకా తోడొచ్చావు, బాగానే ఉంది, ఇక నీకు గుడ్ బై, నువ్వు వెళ్ళిపో, ఇక నాకే కష్టమూ లేదు. ఎక్కడికి వచ్చేస్తే? తోట లోపలికి వచ్చేస్తే. అనుకోవడం లేదా మనము? అలాగా అనుకోగలిగితే మనము ఆ గేటు దగ్గరే నిందకు, రోగాలకు ఏం చెప్పేయాలి? ఇంక వెళ్ళిరమ్మా మర్యాదగా అని చెప్పాలి. అవునా? అలా చెప్పొస్తున్నారా? ఎవరైనా కూడా తెచ్చి అందరికి అతికిస్తున్నారా? పోన్లేండి, ఇంతకాలం చేయకపోతే ఇప్పుడైనా చెయ్యండి. స్వస్తి అనగా గుడ్ బై లేక సలాం. నీ కష్టానికి ఒక సలాము, దయ్యానికి ఒక సలాం చేస్తారు. దయ్యానికి కూడా. కాబట్టి ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను, మార్టిన్ లూథర్ గారి విషయంలో దైవజనుడైన దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి, లూథర్ గారి దగ్గరకు సాతాను వచ్చి పాపముల జాబితా అంతా చూపించిందంట. లూథర్ గారికి కోపం వచ్చి ఎర్ర సిరాబుడ్డి చేతిలో ఉంటే విసిరి సాతాను మీద వేస్తే అది గోడకెళ్ళి తగిలితే ఆ యొక్క ఇంకు మరక, ఆ గోడ, ఆ పగిలిపోయిన సీసా అలాగే ఉందంట. ఎంతవరకు నిజము అని దైవజను దగ్గరకు వచ్చి అడిగారంట ఎవరో. సరే, దైవజనులు సమాధానం చెప్పాలి కదా. చెప్పడానికని సిద్ధపడేలోగా అసలు నిజంగా దయ్యమే వచ్చిందంట. వారి ప్రశ్న ఏంటి అంటే, అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు. అవునా? అలా అనేవారు కూడా చాలా మంది ఉన్నారు, వాదించేవారు ఉన్నారు. వారికి డబ్బులు పెట్టుకొని, టికెట్ పెట్టుకొని తోటకు తీసుకురండి, చూపిద్దాం సినిమా అంతా, అప్పుడు తెలుస్తుంది దయ్యం అంటే ఏంటో, మరి గాలి అంటే ఏంటో, భూతం అంటే ఏంటో. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి నమ్మలేక అసలు దయ్యాలంటూ ఉన్నాయా, సాతానంటూ ఉన్నదా అని ప్రశ్న వేసినప్పుడు దైవజనులు తండ్రి గారు సమాధానం చెప్పడానికి సిద్ధపడేసరికి చూడండి, ఈలోగా దయ్యం వచ్చేసిందంట. వచ్చేసి ఒక కాలు ముందుకు ఇలా వేసి నిలబడిందంట, ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కి వేసి నిలబడి ఉంటే దైవజనులు అన్నారంట, సాతానా నిన్నెవరు పిలిచారు, నువ్వెందుకు వచ్చావు అన్నారంట. వెంటనే అన్నదంట, నా ఊసే కదా చెప్పుకుంటున్నారు, నన్ను గురించే కదా మాట్లాడుకుంటున్నారు, నేను ఉన్నాను అని వాళ్ళకి రుజువు చేయడానికి నేను వచ్చాను అన్నదంట. అవునా? అయితే మరి ఒక మాట, సాతాను దయ్యాలు సంఘ కార్యములకు సాధనములని మీరు రాసుకున్నారుగా, మీరు పాడుకుంటున్నారుగా. చూడండి ఎంత బడాయో కదా, మీరు రాసుకొని పాడుకుంటున్నారుగా నా మీదే అని ఆ దయ్యం వచ్చి నిలబడిందంట. ప్రియులారా, అలాగూ నమ్మలేని వారికి నమ్మగలిగిన స్థితి కలిగించేదే స్వస్తిశాల. చాలా మందికి విశ్వాసం ఉండదు, చాలా మంది నమ్మలేరు, అయినా చూద్దాం అని ఈ మధ్య ఒక మహమ్మదీయ స్త్రీ వచ్చింది. ఆ అమ్మ ఒక మిట్ట మధ్యాహ్నం ఎండవేళ మరి ఒక చిన్ని బిడ్డను ఎత్తుకొని అన్నప్రాస చేయమని వచ్చింది. సరే, అన్నప్రాస చేస్తూ తల్లిని బిడ్డను చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఏమవుద్ది అడగాలంటే భయం, ఏమనుకుంటారో. ఇలా చూసి చూసి అన్నాను, ఏమ్మా ఇంత మిట్ట మధ్యాహ్నం ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ ఇంట్లో ముట్టించుకోవచ్చు కదా, ఎండలో పసిబిడ్డను తెచ్చావు అంటే, అమ్మా నేను ఇక్కడికి వచ్చాకే ఈ అమ్మాయి పుట్టింది అని చెప్పింది. ఓహో, అయితే నువ్వు అమ్మమ్మలాగా ఉన్నావు, నువ్వు తల్లివా అనుకున్నాను మనస్సులో. అప్పుడు ఎలాగూ అంటే ఆ అమ్మ చెప్పిన మాట చూడండి, ఈ తోటకు వచ్చి ఆ అమ్మకు అంతకు ముందు వివాహం జరిగి 18 సంవత్సరాలు, బిడ్డలు లేరంట. ఎన్నో ఆసుపత్రి తిరిగింది, చేయాల్సినవన్నీ చేసింది, ఇంకా పుట్టరు అన్నారు. ఒకరోజు వీధిలో కూర్చుండి అరుగు మీద ముచ్చట్లాడుకుంటా ఉందంట. సోమవారం వస్తే మాత్రం అమ్మలక్కలు ఎవ్వరు దొరకరంట ఆమెకి ముచ్చట్లాడడానికి. అందరు ఎక్కడికి వచ్చేస్తున్నారు, తోటకు వస్తున్నారు. ఆ పేటలో వాళ్ళందరూ తోటకు వస్తున్నారు. ఈ అమ్మ ఒక్కతే కూర్చొని ఉంటుంది అరుగు మీద, బండలతో గోడలతో మాట్లాడుకోవాలి. అలాగుండగా ఒకరోజు వచ్చే వారిని చూచి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏముంది, నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని
విమర్శనా దృష్టితో అపనమ్మిక కలిగిన మనస్సుతో వచ్చిందంట. ఇక్కడ చెప్పే సాక్ష్యాలన్నీ విన్నా తర్వాత ఆమె వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? నీవు దేవుడవైతే నాకు బిడ్డలను పుట్టించు చూద్దాం అన్నదంటండి. ఎవరితో? దేవునితోనే. ఎంత గడుసుతనమో కదా. నీవు నిజంగా దేవుడవైతే, వీళ్ళందరూ చెప్పే సాక్ష్యాలు నిజమైతే, సత్యమైతే నాకు బిడ్డలను పుట్టించు చూద్దాం. ఆమె ఎవరు? మహమ్మదీయురాలు. సరిగా మాటలు కూడా, తెలుగు కూడా రాదు. అయితే దేవుడితో సవాలు చేసింది, దేవునితో వాదించినట్లుగా మాట్లాడిందంట. మనస్సులో అనుకుంది ఆ మాట. దేవునికి ఏమి తెలుసు? మన ఊహలు తెలుసు, మన మాటలు తెలుసు, నోటిలో నుండి బయటకు రాకముందే తెలుసు గనక రోషము కలిగిన దేవుడు విన్నారు, లేక గ్రహించారు, తెలుసుకున్నారు. వెంటనే ఆ అమ్మకు గర్భఫలం ఇచ్చారు. చక్కని ఆడపిల్ల పుట్టింది, తెచ్చి సాక్ష్యం చెప్పింది. ఎంత గడుస్తుతనమో కదా. అవునా కదా? మీరెవరైనా అలా అడగగలుగుతున్నారా? అడిగేంత ధైర్యం ఉందా? అడిగేంత మనస్సు ఉందా? ఉందా మీకు? అబ్బే లేదు కదా. ఆమెకు ఉంది కాబట్టి సంపాదించుకుంది. యేసు ప్రభువే గొప్ప దేవుడు. పైగా అంటుంది, అమ్మా యేసయ్యలో ఒక అక్షరం కలిసేటట్లు కలిపి నా బిడ్డకు పేరు పెట్టు అన్నది. ఒక్క అక్షరం కలిస్తే చాలంట. మళ్ళీ వాళ్ళ మతం పోకూడదు, వాళ్ళ జాతి పోకూడదు కదా. ఒక్క అక్షరం కలిపి ఏదో ఒక పేరు పెట్టు నా బిడ్డకు, ఈ తోట సాక్ష్యము నా బిడ్డలో ఉంటుంది అన్నది. నిజమే ప్రియులారా, రకరకములైన మనుష్యులు, రకరకములైన మాటలు. కాబట్టి దేవుడు ఈ లోకమునకు వచ్చి మానవులను రక్షించుటకు తన కుమారుని దానముగా ఇచ్చారు, పరిశుద్ధాత్మను దానముగా ఇచ్చారు. భూలోకమంతా కూడా దేవుడు మనకు దానముగానే ఇచ్చారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనే పాటలో ఒక మాట ఉంది, వేల వేల వాగ్దానములు కలవు. ఎన్ని వాగ్దానాలండి? భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున రయమగు వాగ్దానములు కలవు. భయపడకుడనిడి పలుకులు నీకు జయము గలుగ 365 గలము ఏడాది పొడుగున. భయపడకు నిరాశ పడకు వెందున. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. వేల వేల వాగ్దానములు కలవు. దొరకలేదా మీకు? ఎన్నో వచనమమ్మా? 75వ పాట వచనం ఎంత అమ్మా? వేల వేల వాగ్దానములు కలవు. కాబట్టి మనము చూసినట్లయితే వేల వేలు లెక్కించి చరిత్రకారులు ఎన్ని లెక్క పెట్టారు? 33,000. కాబట్టి ఇన్ని వేల వాగ్దానాలు దేవుడిస్తే అవి చేత పట్టుకుని మనము దేవుని దగ్గరికి వెళ్ళి అడగలేకపోతూ ఉన్నాము. మరి ఒకటి చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనము, ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోదు. ఏమి వాగ్దానాలండి? చెప్పాలి. ఏం వాగ్దానాలు? శుభమైన వాగ్దానాలు, శుభ సూచకమైన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదు. అబ్రహాము గారున్నారు విశ్వాసులకు తండ్రి. యెహోవా మా తండ్రిగా యేసుడు మా అన్నగాడా. కాబట్టి యెహోవా మనకు తండ్రి, అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడినారు గనక నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ దేశం విడిచి బయటకు రా, నీ తల్లిదండ్రిని విడిచిరా, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు.
అయితే అబ్రహాము గారు బయటకు వచ్చేటప్పుడు తన వయసు 75 సంవత్సరాలు. కానీ తనకు సంతానం కలిగేటప్పటికే వయసు ఎంత? 100 సంవత్సరాలు కదా. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానము నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. ఎందుకు పట్టింది? దేవునికి శక్తి లేదా? దేవుడు చెయ్యలేడా? చేస్తాడు. కానీ వారి యొక్క అపనమ్మిక, తొందరపాటు దేవుని వాగ్దానము నెరవేరకుండా అడ్డుపడింది. అర్థమవుతుందా? ఒకటి, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఏం చేశాడు? అబద్ధం ఆడించాడు. అబద్ధం అనేది పాపం కదా? పాపమే. నెరవేర్పుకు అడ్డం రాదా? అడ్డమే కదా. కాబట్టి కోపము కూడా పాపమే. ఆయన ఎవరో పాపం ఆ అమ్మని అప్పటికే దబాదబా 2 బాధేశాడు. ఎంత భయంకరం! కోపమన్నిడి పాపముల్ ఏ పొలైనన్నిలినాలో ఇరుకోగోడలు కోలినాయున పాపగోడలు కూర్చుమా దీనబంధుడనో ప్రభో. కాబట్టి మొదటి వాగ్దానము శుభవాగ్దానము. రెండవది రోమీయులకు వ్రాసిన పత్రిక 4:20లో అవిశ్వాసము ద్వారా సందేహింపక వాగ్దానములను నెరవేర్చే దేవుని వైపు మనము చూడాలి. అప్పుడే మనకేమొస్తుందంట? బలం వస్తుంది. కాబట్టి శారా వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు గనక విశ్వాసమును బట్టి ఆమె ఏం పొందింది? బలము పొందింది. అందుకే స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారా బిడ్డను సంపాదించుకోగలిగింది. ఎలా వచ్చింది బలము? అమ్మా, వాగ్దానము చేసిన వాని వైపు చూచింది, విశ్వాసముతో కనిపెట్టింది గనక ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? బిడ్డను మోయగలిగిన బలం వచ్చింది, బిడ్డను కనగలిగిన బలం వచ్చింది. విశ్వాసులారా, అవిశ్వాసముతో ఉంటే బలహీనులైపోతారు గనక విశ్వాసముతో దేవుని వైపు చూస్తే శారాకు బలం ఇచ్చినట్లు దేవుడు మనందరికీ బలం ఇచ్చేవాడై ఉన్నారు. మరి ఒకటి గలతీయులకు వ్రాసిన పత్రిక 3:14లో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించును. ప్రియులారా, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, నెరవేరట్లేదంటాం, దౌర్భాగ్యులమైపోతాం, దౌర్భాగ్యం వచ్చేస్తుంది, మరి కృంగిపోతాం. ఇంకా తోట లేదు, గీట లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు అనుకుంటాం కదా. ఎందుకు వచ్చింది దౌర్భాగ్యత? ఎందుకు ఇలాగ నీరసించిపోయాము అంటే నిరీక్షణ లేదు, మనకు కనిపెట్టలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం గనక ఇలాగ జరుగుతుంది. గనక దైవజనులు అన్నారు, ఏమన్నారు అంటే, పరలోకములో ప్రభువు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? విజ్ఞాపన. అంటే మనందరి కొరకు, నా కోసం కూడానా? నేను డబ్బు లేని దాన్ని, నాకు చదువే లేదు, నా కోసం కూడా దేవుడు చేస్తారా అంటే అందరి కోసము చేస్తున్నారు. కాబట్టి పరలోకమందు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమందు ప్రార్థిస్తున్నారు. ఒకటి, భూలోకములో పరిశుద్ధాత్ముడు చెప్ప శక్యము కాని మూల్గులతో ఏం చేస్తున్నారండి? మన పక్షముగా ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి పైన చేసేవారు గొప్పవారు, క్రింద చేసేవారు గొప్పవారు. వీరిద్దరి ప్రార్థనలో తప్పి కీడొస్తుందా, అపాయం వస్తుందా? భయపడరాదు అనే పాటలోనే ఉంది. ఈ అంశాలన్నీ ఉన్నాయి కనుక ఇంటికి వెళ్లి పాడుకోండి, లేక చదువుకోండి. ప్రియులారా, మరి ఒకటి చూస్తే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1:13 పరలోక సంబంధమైన వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడెను. కాబట్టి ఈ వాగ్దానాల మీద ఏముంది? ఏముంది చెప్పండి? ముద్ర ఉంది కదా. కాబట్టి ముద్ర ఉంటే అది బలమైందా, బలహీనమైందా? అమ్మా, ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి ముద్ర ఉంది, ఎంతమందికి ముద్ర లేదు? ముద్ర లేని వారు ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి.
ముద్ర లేనోళ్ళు అంటే మీరు బాప్తిసం తీసుకోలేదన్నమాట. మీకు ముద్ర లేకపోతే మీరు లెక్కలో లేరు, అవునా? కాబట్టి ముద్ర కలిగిన వారు బలవంతులు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు గనక ముద్ర ఉండడం వల్ల మనకు ఘనత ఉంది. కాబట్టి ఈ వాగ్దానము ఆత్మ చేత ముద్రింపబడింది. ఇంకోటి మనం చూసినట్లయితే తిమోతిలకు వ్రాసిన మొదటి పత్రిక 4:8 రాబోవు జీవము విషయమై వాగ్దానము కలిగి ఉండండి. కాబట్టి ఈ యొక్క మరి మొదటి తిమోతి 4:8 రాబోవు జీవము విషయమై ఈ వాగ్దానము ఎలా కూడింది? జీవమిచ్చే వాగ్దానము, బ్రతికించే వాగ్దానము, అసలైన నిత్య జీవములోనికి మనలను నడిపించే వాగ్దానము. ఈ లోకము మనదేంటి? అశాశ్వతము. ఈ దేశము మనదా? కాదు. ఎక్కడుంది మన దేశం? ఎక్కడుంది? అక్కడుంది. అందుకే వెళ్ళేటప్పుడు పాడుకుంటున్నావా లేదా? మీకు భయమా? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. ఎంత భయమో ఈ పాట వింటే గుండెల్లో దడదడ దడదడ కదా. ఎందుకు? ఉన్న సంగతి భక్తుడు చెప్పాడు. పరదేశము మనది, ఈ దేశం కాదు, మనకు నిత్య జీవం ఉన్నది అక్కడ. అందుకొరకు సంతోషించండి. యేసుని చేతులలో, ఆయన కౌగిటిలో పండుకోవడానికి వెళ్ళండి. ఇది అశాశ్వతమైన లోకము. మరి ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1:11 మీ జనసంఖ్యను 1000 రెట్లు అధికము చేస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఎంతండి? ఎన్ని రెట్లు? 1000 రెట్లు. అయిందా లేదా? మన జనసంఖ్య ఎక్కడయింది? ఎప్పుడయింది? మహాసభలలో. అవలేదా? నిన్న బాబాయ్ గారు అన్నారు, ప్రియులారా, విశ్వాసులారా, ఆలయమునకు వచ్చిన వారలారా, ఎంతమంది మహాసభలకు రాలేదో లేచి నిలబడితే వారికి సన్మానం చేస్తానన్నాడు. ఇప్పుడు చెయ్యొద్దండి మీలో ఎంతమంది రాలేదో మహాసభలకు. మహాసభలకు రానోళ్ళు అన్ని శాలువలు లేవు మా దగ్గర సన్మానం చేయడానికి. అది మీ దురదృష్టం. ప్రియులారా, ఈ సంవత్సరం రాలేకపోతే వచ్చే సంవత్సరమైనా రండి. దావీదు గారు అంటున్నారు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము అబ్బే ఎలాగా బహుగా ఉప్పొంగిపోతుంది. మేమే నేల మీద నడవాలనిపించడం లేదు, ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది. దేన్ని బట్టి? మహాసభలను బట్టి ఉప్పొంగిపోతుంది నా హృదయము, నీ ఉచితోపకారాలు తలపోయగా. ఉప్పొంగిపోతుంది ప్రభా. అసలు కరువు అని అందరు అనుకుంటుంటే మాకు 2 లారీల బియ్యం మిగిలిపోయింది తినగా పారేయగా. ఉప్పొంగదా హృదయము? ఇంకోటి మనం చూస్తే రోమీలకు వ్రాసిన పత్రిక 1:2 మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేస్తాను అన్న దేవుని మాట విన్నాము. ఇప్పుడు తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేశాడు దేవుడు. మనకంటే ముందొచ్చి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ప్రవక్తలు. ఎవరు చెప్పండి? ప్రవక్తలంటే ఎవరు? దేవుని నోటి మాట ముందే మనకు వినిపించేవారు, తెలియచేసేవారు. కాలము గడవక ముందే, నెరవేర్పు రాకముందే నెరవేరుద్ది అని ప్రవక్తల ద్వారా దేవుడు మనకు వాగ్దానము పంపారు. మన ప్రవక్త ఎవరు? ఆది ప్రవక్తలు అనుభవించని, ఆది ప్రవక్తలు అనుభవించని అద్భుతమో మహా అద్భుతమో, అద్భుతమో మహా అద్భుతమో కనుగొనుము మది స్థిరపడుము, కనుగొనుము మది స్థిరపడుము. బైబిలు మిషను ఫాదరు దేవదాసు
పత్రికలో తన ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేశారు. అలాగే తీతుకు వ్రాసిన పత్రిక 1:2 అనాది కాలమందే దేవుడు వాగ్దానము చేశాడు. ఏ కాలము? మనం ఎక్కడున్నాము? అప్పుడు ఎక్కడున్నాం? మట్టిలో ఉన్నామా? ఎక్కడున్నాం? దేవుని దృష్టిలో ఉన్నాము, దేవుని తలంపులో ఉన్నాము. కాబట్టి ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పటిది అంటే అనాది కాలములోనిది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 వాగ్దానము చేసిన వాడు, అందరూ చెప్పాలి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మనము నమ్మ తగని వారము, దేవుడు నమ్మ తగిన దేవుడు. అలాగే 11:11 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి 2 మార్లు వ్రాయబడింది గనక దేవునిని మనము నమ్మవలెను, వాగ్దానములను స్వతంత్రించుకొనవలెను. యాకోబు పత్రిక 1:12 తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమునిస్తాడు. ఎంతమందికి కావాలో? ఎంతమందికి కావాలి? అయ్యో, చూసి ఎత్తుతున్నారు. కిరీటం వద్దా? కావాలి. అయితే శ్రమ కూడా కావాలి కదా. శ్రమ లేకపోతే కిరీటము, శ్రమలు లేక స్వర్గము లేదు కదా. కాబట్టి కిరీటం కావాలంటే ఏం కావాలి? చెయ్యి ఎత్తిన వారలారా తిక్కబుట్టే శ్రమలు కావాలి మీకు. అవునా? నాకుంది, నేను చెప్తున్నాను గనక అలాగ ప్రార్థన చెయ్యండి. ఎంత శ్రమ ఉంటే అంత విలువైన కిరీటం వస్తుంది. ఆ మాట నాది కాదు, దేవదాసయ్య గారు అన్నారంట, రాక కాలములో విశ్వాసులకు తిక్కబుట్టే శ్రమలు వస్తాయి అంట. అంటే పొద్దునే లేచి పాసుమోహంతో కాఫీ తాగితే తిక్కగుంటది, అలాంటి శ్రమలు. అలా చేయకండి ఎవరు. కాబట్టి ప్రియులరా, నా కొరకు లేక విశ్వాసముతో కనిపెట్టే వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే జీవ కిరీటము. యాకోబు పత్రిక 1:12 తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందే అర్హత దేవుడు మనకిస్తారు. 2:5 తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులము. దేన్ని బట్టి? వాగ్దానమును నమ్ముటను బట్టి, వాగ్దానమును పట్టుకున్నాన్ని బట్టి, వాగ్దానమును కలిగి ఉండడాన్ని బట్టి మనకేమొచ్చేసిందండి? రాజ్యము. ఏ రాజ్యము? అబ్బ చెప్పాలి త్వరగా, వెనక డబ్బాలు వచ్చేసినాయి. ఏ రాజ్యము? పరలోక రాజ్యము. కాబట్టి దేవకుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము, వాగ్దానము బట్టి దేవుని. అబ్బా ఎంత ఆస్తి అండి మనకు కదా. మనకేముంది? వారసత్వం ఉంది. ముద్ర ఉందా? ముద్ర లేకపోతే ఏమి లేదు, వారసత్వము లేదు సుమా. ముద్ర కలిగిన వారలారా, ఆ రాజ్యం మాది అనుకుంటే తగుదనమ్మా అంటూ మీరు వస్తే మీకు మాత్రము లేదు. అయితే చివరిగా చూస్తే 1 యోహాను పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహించుటకు మనకు చేసిన వాగ్దానము ఏముంది చెప్పండి? 1 కిరీటం ఉంది, 2 రాజ్యం ఉంది, 3 వారసత్వం ఉంది, 4 నిత్య జీవం ఉంది. వద్దా మీకు? కావాలి. కాబట్టి 1 యోహాను పత్రిక 2:25 నిత్య జీవం అనుగ్రహించుటకు మనకు చేసిన వాగ్దానము. ఇంకోటి 1 రాజుల గ్రంథము 8:24 నా తండ్రికి నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచావు ప్రభువా. ఎవరంటున్నారండి ఈ మాట? దావీదు గారి కుమారుడు ఏమంటున్నాడు? నా తండ్రికి చేసిన వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చావు కదా ప్రభువా. మన తండ్రి ఎవరు? అబ్బా, మన తండ్రి ఎవరు?
దేవదాసయ్య గారు అయ్యగారికి వాగ్దానము చేశాడు. ఏమనంటే, నిలువ సొమ్ము నిరుకు రాబడి లేకపోయినా విదేశముల వైపు చూడొద్దు, కాఫీకి డబ్బులు లేకపోయినా కక్కుర్తి పడి విదేశానికి వెళ్ళొద్దు, చన్నీళ్లు వేడినీళ్లుగా చేసుకుని అందరూ చూసేటట్లు ఆరబోసుకొని తాగు అన్నారంట దైవజనులు. అంతేగాని కక్కుర్తి పడి అమెరికా వైపు చూడొద్దు, రేపు ఆ డబ్బులన్నీ ఆగిపోతే కాఫీ లేవు గీఫీలు కదా, మళ్ళీ మన దారికి రావాలి అందరూ. కాబట్టి ప్రియులారా, నా తండ్రికి నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చిన దేవా స్తోత్రములు. చివరిగా నెహెమీయా గ్రంథము 9:15 ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకుంటారు, అంతాయు మనదే కాదా, యేసుని కొన్నదంతాయు మనదే కదా, అంతాయు మన ప్రభువు ఆర్జించి ఉన్నాడు, సొంత మని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి చెందానీయుడి. అంతేనా? కాబట్టి అంతా మనదే. ఏంటి అంతా? కాకానంతా మనదే, దీవెలన్నీ మనయే, ప్రేయర్ టవర్ అంతా మనదే, దేవాలయం అంతా మనదే, బాబాయ్ గారు మనోళ్ళు, అమ్మగారు మనోళ్ళు, అవునా? కాబట్టి అంతా మనదే అని ఎప్పుడైతే మీరు స్వంతమని అందుకుంటారో దేవుడు అంతా మనకిచ్చేసేవారై ఉన్నారు. కాబట్టి చివరిలో విజయ జీవనము మనదే, విశ్వమంతా మనదే, భజన సంఘము మనదే, దేవుడున్న పరలోకం అంతా మనదేనండి. అవునా కదా? మనదంటే ఎవరిది? మనదంటే ఎవరిది? అబ్బా, మనదంటే ఎవరిది? బైబిల్ మిషన్ వారిది. ఏది? పరలోకం అంతా. ఇంక ఏ మిషన్కు లేదు అంటే రాళ్ళేస్తారు, జాగ్రత్త. కాబట్టి పరలోకమంతా మనదే. ధైర్యం ఉంటే పాడుకోండి, విజయ జీవనము మనదే. విజయ జీవనము అనగా విజయానికి ముందు యుద్ధము, లేకపోతే శ్రమ, లేకపోతే నింద, అవమానము కలిగినప్పుడే అంతా మనదైపోద్ది. గాని యుద్ధం వద్దు, బాధొద్దు, కష్టమొద్దు, అంతా నాకే కావాలి అంటే మాత్రం ఏమీ రాదు, సున్నా. కాబట్టి ప్రియులారా, ఒకటి వాగ్దానమును స్వతంత్రించుకున్నందువల్ల, వాగ్దానమును చేపట్టినందువల్ల, వాగ్దానమును అందుకున్నందువల్ల, వాగ్దానమును నిలిచి ఉన్నందువల్ల మనకేమేమి వస్తాయి అంటే చెప్పాలి. ఒకటి అమ్మా వారసత్వము, ఎక్కడో మధ్యలో నుండి చెప్తుంది ఈ అమ్మ. ఒకటి కిరీటము, 2 రాజ్యము, 3 వారసత్వము, 4 నిత్య జీవము, 5 చూసన్నా చెప్పండి, 5 ఆ దేశము, 6 అయిపోయిందా? అయ్యో, ఇంకా మీకు చెప్పడం ఎందుకు ఇంత గొంతు పోయేటట్లు. కాబట్టి ప్రియులరా, విజయ జీవనము కలిగి విశ్వమంతా అంటే భూలోకం పరలోకం 2 మనకే కనుక విశ్వమంతా మనదే, భజన సంఘము మనదే, దేవుడున్న పరలోకమెల్లా మనదేనని ఆశించి పాడుకునే వారలారా, వాగ్దానమును స్వతంత్రించుకునే ధన్యత తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. మోకరించండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాగ్దాన రూపమును, అనాదిలో నీవు చేసిన వాగ్దాన ఫలమును మాకు జ్ఞాపకము చేసిన మహోన్నతుడా నీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలమైన మేము ఏమీ లేని వారముగా కనబడుతూ ఉన్నాము, కానీ నేటి దినానికి అంతా మనదే, అంతా నాదే అని స్వతంత్రించుకొని ఆనందముతో గడపగలిగిన మహాధన్యకరమైన దినములను నీవు మాకు గత వారములో ఇచ్చావు గనుక ఆనందముతో ఉప్పొంగిపోయే మనస్సుతో ప్రభా, అదే కాదు విశ్వము మాదే, భజన సంఘము మాదే, దేవుడున్న పరలోకమంతా మాదేనని
పాడుకోమని నేర్పించారు మా తండ్రి గారు, మా కొరకు సంపాదించి పెట్టారు గనక స్వామి, నీ బిడ్డలమైన మేమందరము కూడా వాగ్దానము నమ్మగలుగునట్లు, విశ్వాసముతో బలము పొందగలుగునట్లు, నీ రాజ్య వారసులముగా సిద్ధపడగలందులకు, అలాగే కిరీటధారులముగా వారసత్వము కలిగిన వారముగా నిత్య జీవము కొరకు, నిత్య రాజ్యము కొరకు ఆయత్తపడగలిగిన ధన్యత కూడి ఉన్నా, చేరి ఉన్నా, వింటూ ఉన్నా, వినని చూస్తూ ఉన్న వారందరికీ అనుగ్రహించుమని వరుడైన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, సహాయకుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము సహవాసము నిత్యము మనకును, ప్రార్థించిన అంశములకును, ఏకీభవించిన బిడ్డలకును, జరిగిన కార్యములకు, జరుగుతున్న కార్యములకు, జరగబో కార్యములకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. జయము కీర్తనలు, జయ